కాంగ్రెసు, టీఆర్ఎస్, బీజేపీ ఈ మూడింటి విషయంలో పట్టభద్రుల ఆలోచన ఎట్లా ఉన్నది? మీకు తెలిసిన ఏ పట్టభద్ర ప్రాతినిధ్యం వహించే వ్యక్తి అయినా ఎమ్మెల్సీ ఏ రోజైనా ఎప్పుడైనా యువకులకు సంబంధించినటువంటి సమస్యల్ని హౌజ్లో ప్రస్తావించింది మీరు విని ఉంటారా? గంపగుత్తగా పార్టీ కోణంలో మాట్లాడమే తప్ప పట్టుకులు ఇదాన్ని ఏముంటుంది? కానీ నిజానికి అతను పార్టీ నుంచి వచ్చినప్పటికీ అతను ప్రతినిధి పార్టీకి కాదు కదా, పట్టభద్రులకు కదా ప్రతినిధి. ఈ స్పృహ ప్రజల్లో ఓటర్లలో ఉందా? ప్రజలకు ఆ స్పృహ ఉన్నా లేకపోయినా ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఆ స్పృహని కల్పించటం కూడా ఆయన బాధ్యత. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నదనుకున్నప్పుడు మరి ఇక్కడ మాత్రమే ప్రాతినిధ్యం ఎందుకు ఉండాలి? మీరు చెప్పిన ఇన్ని అంశాల ఆధారంగా చూసినప్పుడు ఇక్కడున్న పట్టభద్రుల ఆలోచన ఎట్లా ఉన్నది? రేపో మాపో మనకు ఈ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నిక రాబోతుంది కాబట్టి గ్రాడ్యుయేట్ల పేరు మీద ప్రాతినిధ్యం వహించడానికి వచ్చినటువంటి మనిషి ఏం చేస్తున్నారు? ప్రధానంగా ఇక్కడ బీసీలు విద్యావంతులు చాలా మంది ఆశపడుతున్నారు. బీసీ పెడితే అడ్వాంటేజ్. ఒకవేళ ముగ్గురు బీసీలనే పెట్టుకొని వస్తే గెలిచేది బీసీనే కదా. ఎవరైతే పార్టీకి ప్రాతినిధ్యం వహించే బీసీ వస్తాడా? వెలమ బీసీ వస్తాడా? రెడ్డి బీసీ వస్తాడా? సనాతన బీసీ వస్తాడా? విచ్ బీసీ విల్ కమ్ ఇన్ టు ద పవర్? టీఆర్ఎస్, కాంగ్రెస్, మీరంతా బీజేపీ ఎవరి వైపు పట్టభద్రుల మొగ్గు ఉండే అవకాశం ఉంది? బీసీలో అత్యంత ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? బీసీలో అత్యంత పాపులర్ ఫిగర్ ఎవరు? ఎందుకు రెడ్డిని పెట్టి అదే వస్తారు కదా. బలమైన రెడ్డి ఎవరో చూస్తారు, బలమైన రెడ్డిని చూస్తారు, బలహీనమైన రెడ్డిని కూడా చూస్తారు. ఇది పూర్తిగా అధికారంలోకి వచ్చేటటువంటిది కాదు. నమస్తే. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలోనూ చాలా పరిణామాలు జరిగినాయి. ఆయా పరిణామాల ప్రభావము సమాజం పైన ఎట్లా ఉండబోతున్నది? రెండవది, మన రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ఎట్లాగో ఉన్నాయి. ఈ సందర్భంలోనే 3 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన, 3 ఏళ్లుగా విపక్షంగా బీఆర్ఎస్ పనితీరు, వీటికి పరీక్షగా ఒకవేళ అనుకుంటే కనుక ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ ప్రజల ఆలోచన ఎట్లా ఉన్నది? ఈ అంశాల గురించే మనం మాట్లాడదాం. అట్లాగనే బీజేపీ పనితీరు కూడా ఎట్లా ఉంది అనే అంశం మన దగ్గర. వీటిపై మాట్లాడేందుకు సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల నిపుణులు సుదర్శన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నేను మీ ఫేస్బుక్ వాల్ పైన ఉన్న కొన్ని విషయాలు, ఇంతకు పూర్వం మనం మాట్లాడుకున్న కొన్ని విషయాలు, అందులో తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానికి మీ అధ్యయనం ఆధారంగా విజయ్ గెలుస్తని చెప్పింది ఫస్ట్ మీరే అనుకుంటాను. నేను అంత అప్పుడు బహుశా అంత వెలుగులోకి రాలేదు మీ రిపోర్ట్. అది తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఒక చర్చ ప్రారంభమైంది. మీరు తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, అధ్యయనం కూడా చేస్తున్నారు కదా. కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడింటి విషయంలో పట్టభద్రుల ఆలోచన ఎట్లా ఉన్నది? అంటే అతి త్వరలో మనకు తెలంగాణ రాష్ట్రం లోపల గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ 2 కాన్స్టిట్యున్సీలకు జరగబోతూ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ సిటీ ఇంక్లూడెడ్గా ఉండినటువంటి హైదరాబాదు, మహబూబ్ నగరు. రెండవది నల్గొండ, ఖమ్మము, వరంగల్. అయితే ఈ 2 నియోజకవర్గాల లోపల సహజంగానే ఏంటిది అని అంటే, ఇది ఈ ఎమ్మెల్సీ అనేదాన్ని గతంలో ఏంటిది అని అంటే ఇట్స్ ఎ చాయిస్. అంటే ఒకవేళ హౌస్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ మనకు 2004లో రాజశేఖర్ రెడ్డి పవర్లోకి వచ్చిన తర్వాత అంటే ఈ ఎమ్మెల్సీని కూడా తిరిగి ఏర్పాటు చేయాలి. బికాస్ దెర్ వాజ్ హ్యూజ్ డిమాండ్ అండ్ హ్యూజ్ ఫాలోవర్స్ ఉండటం వల్ల అందరిని అకామిడేట్ చేయటం కోసము ఇట్లాంటి దాన్ని ఒకదాన్ని మళ్ళీ గతంలో ఉన్నప్పటికైనా కూడా దాన్ని తీసుకొని రావటం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే, కేవలం ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకునేటటువంటి నాయకుడే ప్రజలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి అంశాలని ప్రస్తావించటం లోపల విఫలం చెందవచ్చు. కాబట్టి అంటే ప్రత్యేక రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యల్ని ప్రాతినిధ్యం వహించటం కోసము కొన్ని విభాగాలు ఎమ్మెల్సీలు ఉండటం అవసరము, లేదా లెజిస్లేచర్లో వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండటం అవసరం అనేటటువంటిది ఇట్స్ అ కైండ్ ఆఫ్ వెస్ట్రన్. ఇది అంటే వ్యవసాయదారులకు ప్రాతినిధ్యం ఉండటం హౌస్ లోపల,
ఉద్యోగులకు ప్రాతినిధ్యం ఉండటం, కార్మికులకు ప్రాతినిధ్యం ఉండటం, ప్రత్యేకమైనటువంటి కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం ఉండటం, ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనము అంటే మెయిన్ హౌస్ని తీసుకున్నప్పుడు, అసెంబ్లీని లేదా పార్లమెంట్ లోక్సభను తీసుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ రిప్రజెంటేషన్ అనేది ఉన్నది. ఎందుకు అనంటే ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు హౌస్లో ప్రస్తావించటానికి ఆధిపత్య వర్గాల ప్రతినిధులు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యాన్ని, వాళ్ళ సమస్యలను వినిపించడం కొరకు వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. మరి రైతులకు కూడా సమస్యలు ఉంటాయి కదా, కార్మికులకు సమస్యలు ఉంటాయి కదా, మహిళలకు సమస్యలు ఉంటాయి కదా, కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలు, వెనుకబడినటువంటి ప్రాంతాలకు కూడా సమస్యలు ఉంటాయి కదా. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతము ఆర్థిక నిపుణులంతా మాట్లాడుతున్నది, డెమోగ్రఫిక్ సైంటిస్టులంతా మాట్లాడుతున్నది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా భారతదేశం లోపల యువత జనాభా అనేటటువంటిది విపరీతంగా పెరుగుతూ పోతా ఉంది. ఈ పెరుగుతున్నటువంటి యువత జనాభాకు ఈ రోజు ఉన్నటువంటి అవకాశాలు, జీవితము, జీవన భద్రత, ఉద్యోగము, ఒక మంచి అంటే బెస్ట్ లైఫ్ని ఏమన్నా ఇవ్వగలిగటానికి అవకాశం ఉంటుందా లేదా అనేది చర్చ. అందులో భాగంగానే గతం లోపలనే ఈ యూనివర్సిటీల నుంచి లేదా కాలేజీల నుంచి బయటకు వచ్చేటటువంటి వాళ్లకు వాళ్ళ సమస్యల్ని హౌస్ లోపల రిప్రజెంట్ చేయడానికి ప్రతినిధులు ఉంటే బాగుంటుంది అనేది వచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు మనకు ఈ ఎమ్మెల్సీలలో ఉండేటటువంటి 3 రకాలలో ఇదో రకమైనటువంటి ఎమ్మెల్సీ యువకులు, పట్టభద్రులైనటువంటి వాళ్ళు వాళ్ళ ప్రతినిధిని ఎంపిక చేసుకొని హౌస్కు పంపించి హౌస్లో చట్టాలని రూపొందించే దగ్గర యువతకు అవసరమైనటువంటి సంక్షేమ పథకాలు, ఉద్యోగ విషయాలు, జీవన భృతి ఈ అన్నిటిని చర్చించటం కోసము ఇది ఉన్నాయి. అయితే నిజానికి ఈ పట్టభద్రుల నియోజకవర్గం అనేటటువంటి ఉన్నాయి మన దగ్గర. కానీ ఈ పట్టభద్రుల నియోజకవర్గాలు నిజంగానే ఆ పట్టభద్రులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయా లేదా అనేటటువంటిది సమస్య. అయితే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు పట్టభద్రుల్ని లేదా చదువుకున్నటువంటి విద్యావంతుల్ని కొంత నెగ్లెక్ట్ చేయటము, వాళ్ళని ఎట్లా యూనివర్సిటీలు ఈ యువకుల్ని, విద్యావంతుల్ని ప్రొడ్యూస్ చేసే ఒక కర్మాగారాలుగా మారిపోయినాయి. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్యాక్టరీ, గ్రాడ్యుయేట్స్ ఫ్యాక్టరీస్. మరి ఈ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వస్తువుని కొన్నట్టుగానే ఈ ఉద్యోగులకు కూడా ఏమైనా ఉపాధి అవకాశాలు ఉండే ఏర్పాటు ప్రభుత్వం దగ్గర ఏమైనా పాలసీ ఉందా? హౌ టు ఎంప్లాయ్ దెమ్, వాళ్ళకి ఎట్లా ఉద్యోగ అవకాశాలని ఏర్పాటు చేయాలని ఒక ప్రభుత్వ విధానం ఏదన్నా ఉన్నదా లేదా అనేటటువంటి చర్చ. సో దానికోసం వీళ్ళు రిప్రజెంట్ చేయటానికే ఈ ఎన్నిక. అయితే మరి నేను ఇప్పుడు బుచ్చన గారినే అడుగుతా ఉన్నాను. మనకు దాదాపు 2009 నుంచి ఈ పట్టభద్రుల నియోజకవర్గం కొనసాగుతుంది, ఎమ్మెల్సీ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. మీకు తెలిసిన ఏ పట్టభద్ర ప్రాతినిధ్యం వహించే వ్యక్తి అయినా, ఎమ్మెల్సీ ఏ రోజైనా ఎప్పుడైనా యువకులకు సంబంధించినటువంటి సమస్యల్ని హౌస్లో ప్రస్తావించింది మీరు విని ఉంటారా? అది గంపగుత్తగా పార్టీ కోణంలో మాట్లాడేమే తప్ప పర్టికులర్ ఇదని ఏముంటుంది. కానీ నిజానికి అతను పార్టీ నుంచి వచ్చినప్పటికీ అతను ప్రతినిధి పార్టీకి కాదు కదా, పట్టభద్రులకు కదా ప్రతినిధి. ఈ స్పృహ ప్రజల్లో, ఓటర్లలో ఉందా అంటే యాక్చువల్గా ప్రజలకు ఆ స్పృహ ఉన్నా లేకపోయినా ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఆ స్పృహని కల్పించటం కూడా ఆయన బాధ్యత. అయితే మనకిప్పుడు ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంది అని అంటే, మీరు చెప్పినట్టుగా ఎవరైతే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యానికి ఎంపికైన ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళు పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు తప్ప పట్టభద్రుల్ని రిప్రజెంట్ చేయట్లేదు హౌస్ లోపల. దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ రీజన్ ప్రభుత్వాలు ఎందుకు ప్రభుత్వ విధానాలని యువతని అడ్రస్ చేసేటట్టుగా డిజైన్ చేయలేకపోతుంది. ఇప్పుడు మనము చర్చ కాళేశ్వరం మీద జరిగినంతగా యువత ఉపాధి అవకాశాల మీద, హౌస్ మీద ఎంత చర్చ జరిగింది నేను మీకు గతంలో కూడా చెప్తున్నాను. ఇప్పుడు మనం 119 మంది ఎమ్మెల్యేలకు హౌస్లో వాళ్ళు ఏం మాట్లాడారు అనేటటువంటి ఒక పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ కూడా చేస్తాం. రైట్. ఈ ఎమ్మెల్సీలు వీళ్ళే వ్యవసాయ రంగం గురించి మాట్లాడారు, వీళ్ళే భూముల గురించి మాట్లాడారు, వీళ్ళే కరప్షన్ గురించి మాట్లాడారు. బట్ యు ఆర్ గివెన్ స్పేస్, పొలిటికల్ స్పేస్, లెజిస్లేటివ్ స్పేస్ టు స్పీక్ పర్టిక్యులర్లీ హూ ఆర్ అండర్ రిప్రజెంటెడ్ ఇన్ ద లెజిస్లేటివ్ మేకింగ్.
అంటే చట్టాలని రూపొందించే దగ్గర యువత గురించి మాట్లాడటానికి ఒక ప్రాతినిధ్యం లేదన్న ఉద్దేశంతో నీకు ఒక ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించబడ్డది. కానీ ఈ ఎంపికైనటువంటి వాళ్ళు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వానికి కనీసం ఒక ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనాను, నేను కనీసం ఈ 4 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల లోపల ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇగో ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇంతమంది ప్రతి సంవత్సరం మనకు కేంద్ర ప్రభుత్వ విద్యా విభాగాలు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరము ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రొడ్యూస్ అయ్యేది 2,20,000 చిల్లర మంది ఉన్నారు. ఇక మిగిలినవి మనకు మాస్టర్సు, ఇంకా డాక్టరు, ఇట్లాంటి ఎంటెక్ ఇట్లాంటివి వేసుకుంటే ప్రతి సంవత్సరం 2,50,000 మంది గ్రాడ్యుయేట్స్ అవుతారు. ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా? వేర్ దే ఆర్ గోయింగ్? ఆర్ దే రియల్లీ అకామిడేటెడ్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్? ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్ లోపల. మరి వీళ్ళంతా ఇప్పుడు రకరకాలైనటువంటి ఇంజనీరింగ్ సెక్టార్లో ఎలక్ట్రికలు, ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్సు, రైట్, మెకానికలు, ఆ రంగాల లోపల పోతా ఉన్నారా? ఎంతమందికి ఉన్నాయి? ఏమైనా అసలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని ఉంటాయన్న ఉద్దేశంతో ప్రాతినిధ్య వ్యవస్థను ఏర్పాటు చేసినాం. కానీ ప్రాతినిధ్య వ్యవస్థలో ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తి కూడా కళ్ళు మూసుకొని ఉంటే ప్రభుత్వ విధానాన్ని యువత పట్ల ఎట్లా మార్చడానికి అవకాశం ఉంటుంది? డాక్టర్స్ అవుతా ఉన్నారు, ఎంతమందిని అకామిడేట్ చేస్తున్నావు? నర్సులు అవుతా ఉన్నారు, ఎంతమందిని అకామిడేట్ చేస్తూ ఉన్నావు? ఫార్మసిస్టులు అవుతా ఉన్నారు, ఎంతమందిని అకామిడేట్ చేస్తూ ఉన్నాం? బిజినెస్ మేనేజ్మెంట్ ఉన్నారు, వాళ్ళు ప్రైవేట్ రంగంలోనైనా కూడా ఎంతమంది అకామిడేట్ అవుతాం? సమస్య. నేనేమంటున్నానంటే దేశవ్యాప్తంగా ఉన్నది, దేశంలో వివిధ విభాగాలు అవి చేయాల్సినటువంటి పనుల్ని చేసినప్పుడు మాత్రమే దేశం అంతా బాగుపడుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నది అనుకున్నప్పుడు మరి ఇక్కడ మాత్రమే ప్రాతినిధ్యం ఎందుకు ఉండాలి? రైట్. దీని అంటే ఈ మొత్తం అంటే మీరు చెప్పిన ఇన్ని అంశాల ఆధారంగా చూసినప్పుడు ఇక్కడున్న పట్టభద్రుల ఆలోచన ఎట్లా ఉన్నది? ఇక్కడ ఉండినటువంటి పట్టభద్రులు నిజానికి దేశంలో మిగతా ప్రాంతాల పట్టభద్రులతోటి పోలిస్తే చాలా చైతన్యవంతమైందిగా కనిపిస్తుంది. కానీ అది ఒక సంపూర్ణవంతమైన చైతన్యవంతం అని నేను అనుకోను. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్, అంటే కడుపు కాలినప్పుడే ఆకలి అనేది ఎట్లా గుర్తొస్తూ ఉంటుందో, ఎప్పుడైతే ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాడో అప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి రావటము, ధర్నాలు చేయటము, ప్రభుత్వాన్ని ప్రెజరైజ్ చేయటము. యువత కూడా ఒక రకమైనటువంటి ప్రెజర్ గ్రూపే ఇండియా లోపల. వీళ్ళు ప్రభుత్వ విధానాలని ప్రెజర్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. రెండవ విషయం, తెలంగాణకు ఉండినటువంటి ఒక యూనిక్ నేచర్ క్యారెక్టర్ ఏంటిది అని అంటే, ఇక్కడ ఒకవేళ యువత బయటికి రాకపోతే యువతని బయటికి తీసుకొచ్చేటటువంటి రాజకీయ వ్యవస్థ కూడా ఉన్నది. ఒకటి గతం లోపల అంటే లెఫ్ట్ ఆర్గనైజేషన్సు యూత్ని మొత్తం ఆర్గనైజ్ చేసి ప్రభుత్వం పైన ప్రెజర్ చేసి ఒక సంక్షేమ పథకము, నోటిఫికేషను, లేకపోతే వాళ్ళని అడ్రస్ చేసేటటువంటి సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక మూమెంటు, అంటే టెంపరరీ మూమెంటు అనేటటువంటిది ఉండే. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు సహజంగానే బలహీనపడటం మూలంగా ఎవరైతే అధికారంలో నిన్న ఈరోజు భాగమై ఉన్న వాళ్ళు ఉన్నారో, ఈరోజు అధికారంలో లేకపోవటం వల్ల అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళని మొబలైజ్ చేసేటటువంటి పనిని ఈ పార్టీలు చేస్తున్నాయి. మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏలుతున్న క్రమం లోపల కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించినటువంటి రాజశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఆ తర్వాత వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, ఇక్కడ యువతే చాలా పొటెన్షియలు, ఇది మాత్రమే రాజకీయాలను నిర్మించగలుగుతున్నది అని చెప్పి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాడు, రాహుల్ గాంధీ అశోక్ నగర్ చౌరస్తాకు పోతాడు, వాళ్ళని మొబలైజ్ చేసేటటువంటి ఒక వ్యవస్థని నడిపారు. రెండవది, ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది, ఈ యూత్ని మొబలైజ్ చేయటం వల్ల మెజారిటీ ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, యువతలో ఉండినటువంటి మెజారిటీ ఓట్ బ్యాంక్ని. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం లోపల ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ కండిషన్ లోపల ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, తర్వాత మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ మధ్యనే వాళ్ళ యూత్ వింగ్ ఒక కాన్ఫరెన్స్ని, పబ్లిక్ మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసింది. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ గతం లోపల యూత్ ఎజెండా అని ఒకదాన్ని యువకులకు ఇది చేస్తాం అది చేస్తామని రిలీజ్ చేసింది, దాన్ని ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు అని. అయితే మీరు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ప్రధానమైనటువంటి కారణము యూనివర్సిటీల విద్యార్థులు, యువత ప్రధానం. అందుకనే వాళ్ళు ఎలక్షన్కు ముందు ఒక సీరియస్ క్రిటికు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెట్టిరు. రెండోది, మేము అధికారంలోకి వస్తే ఏం చేయబోతాం అనేటటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే, ప్రతి సంవత్సరము ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తాం. సుమారు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇమ్మీడియట్ ప్రభుత్వంలోకి రాగానే ఏర్పాటు చేస్తాం. రెండవ అంశం ఏంటిది అని అంటే, నిరుద్యోగులకు 4,000 రూపాయల పెన్షన్ని ఇస్తాము అని చెప్పారు. ఆ తర్వాత ఈ ఉద్యోగాలు రిక్రూట్ చేసేటటువంటి ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సంస్కరించేటటువంటి ప్రయత్నము చేస్తాము అని చెప్పారు. ఆ తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల తట్టుకొని రావటానికి అవసరమైనటువంటి కోచింగ్ వ్యవస్థని జిల్లా స్థాయిలో, రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకుంటూ వస్తాము అని చెప్పారు. అయితే నిజానికి ఇప్పటి వరకు ఏది సక్సెస్ఫుల్గా జరగలేదు. నా అబ్జర్వేషన్ లోపల, బీయింగ్ యాజ్ ఎ టీచర్ అండ్ బీయింగ్ యాజ్ ఎ పొలిటికల్ కామెంటేటర్, ప్రజల మధ్యన, ఉద్యమాల మధ్యన దీర్ఘకాలం లోపల ఉండటం వల్ల నేను కంటిన్యూస్గా పబ్లిక్ పల్స్ని రీడ్ చేస్తూ ఉంటాను. దీంట్లో నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఏదైతే ప్రామిసెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కొరకు చేసిందో ఆ ప్రామిసెస్ లోపల అబోవ్ 95% ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ ఎట్. ఓకే. ఈ కారణం వల్ల ఇప్పుడు తిరిగి ఇదే యువత మళ్ళా టీఆర్ఎస్ వైపు చూసే అవకాశం ఉన్నది. కానీ టీఆర్ఎస్ మరి కాంగ్రెస్ లాగానే ఒక యూత్ ఎజెండాని ఏమైనా సెట్ చేసి యూత్ని అట్రాక్ట్ చేయటానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా? బికాజ్ నేనేమంటున్నానంటే, రేపో మాపో మనకు ఈ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నిక రాబోతుంది కాబట్టి ఈ పట్టభద్రుల నియోజకవర్గాల్లో తిరిగి చాలా బలంగా ముందుకు అంటే నేనేమంటున్నానంటే, గెలవడం వేరు, గెలుపు ఒక హిస్టారికల్ ల్యాండ్ మార్క్ చేయటం వేరు. ఒక హిస్టారికల్ ల్యాండ్ మార్క్ సక్సెస్ని కావాలి అని అంటే, ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పట్ల కూడా ఇంకొక రకమైనటువంటి అసంతృప్తి ఉన్నది. ఎందుకు అని అంటే, అది చాలా ప్రధానంగా ఈ విషయాల గురించి మాట్లాడట్లేదు. అది ఎంతసేపటికి కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ పెడతా ఉన్నది, రైట్? సో అది ఇప్పుడు నీకేం ఓట్ బ్యాంక్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఇచ్చేది యూత్. ఎందుకు అని అంటే, 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి జనాభా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 38 నుంచి 40% ఉన్నది. 15 ఏజ్ నుంచి 35 ఇయర్స్ ఉంది. ఇందులో గ్రాడ్యుయేట్స్ అని అంటే మనకు 21 నుంచి 22 నుంచి గ్రాడ్యుయేట్ అవుతారు. వీళ్ళ జనాభా చూసినా, నేను ఇంతకుముందు మీకు లెక్క చెప్పిన దాని ప్రకారం ప్రతి సంవత్సరము ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే 2,50,000 మంది బయటికి వస్తూ ఉన్నారు. 2,20,000 వేసుకుందాం యూజీ లెక్క ప్రకారం, రైట్? ఇప్పుడు ఈ హైదరాబాద్ రాష్ట్రం లోపల చాలా పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వీఆర్ నాట్ అంటే టేకింగ్ ఆంధ్ర నుంచి మైగ్రేటెడ్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు కాదు. మీరు ఇప్పుడు జర అబ్జర్వేషన్ చేయండి, హైదరాబాద్ ఎకానమీ లోపల ఎంప్లాయ్మెంట్ ఎవరికి జనరేట్ చేయబడుతుంది? వెరీ రీసెంట్లీ, ఆఫ్ కోర్స్ గద్వాల దగ్గర అనుకుంటాను, అమెరాన్ బ్యాటరీ ఫ్యాక్టరీని కంపెనీని ఎక్స్టెండ్ చేసేటటువంటి క్రమం లోపల పాత గుంటూరు ఎంపీ గల్లా ఆయన జయదేవ్ అనుకుంటాను, ఆయన కంపెనీ ఇనాగ్రేషన్ మీటింగ్ లోపల చీఫ్ మినిస్టర్ గారు గల్లా జయదేవ్ని రిక్వెస్ట్ చేస్తూ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అని. నో, ఇట్ ఈస్ నాట్ సింపుల్ ఒక రిక్వెస్ట్ కాదు. ఆ రిక్వెస్ట్ అనేటటువంటిది తెలంగాణలో ఉండినటువంటి నిరుద్యోగితకు ఒక సింబల్. అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, ప్రైవేట్ రంగం లోపల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, వాటిని స్థానికులకు ప్రొవైడ్ చేయండి అని చెప్పానని అడిగిండు. కానీ ఈ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటటువంటి అంశం పైన హౌస్లో ఏమైనా చర్చ జరిగిందా? రెండవ విషయం నేను ఏమంటానంటే, హైదరాబాద్ లోపల ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్ స్థాయిలో చేయగలిగేటటువంటి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఈ ఉద్యోగాల లోపల స్థానికులు ఎంతమంది ఉన్నారు, స్థానికేతరులు ఎంతమంది ఉన్నారు? డూ గవర్నమెంట్ హ్యావ్ ఎనీ డాటా? డూ లేబర్ మినిస్టర్ హ్యావ్ ఎనీ డాటా? డూ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యావ్ ఎనీ డాటా? నేనేమంటున్నా అంటే, ఐ డోంట్ వాంట్ టు అక్యూజ్ ఆల్ ఆఫ్ దెమ్,
I wanted to accuse the people who came to the house on the name of the graduates. గ్రాడ్యుయేట్ల పేరు మీద ప్రాతినిధ్యం వహించడానికి వచ్చినటువంటి మనిషి ఏం చేస్తున్నారు? అక్కడ పివి నరసింహారావు రిలేటివ్ ఒక ఆమె ఎంపిక అయింది ఎమ్మెల్సీగా. ఇక్కడ మనకు గతం లోపల ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టినటువంటి రాజేశ్వర్ రెడ్డి, ఆ తర్వాత మీడియా ప్రాతినిధ్యం నుంచి వచ్చినటువంటి మల్లయ్య, వీళ్ళిద్దరు వచ్చారు. డూ దే హ్యావ్ ఎనీ డాటా? నీకు దేనికి ఇచ్చింది అని అంటున్నా. ఇక టీఆర్ఎస్ మీరు అన్నారు ఇంకా ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంది అన్నారు కదా, వాళ్ళు చేయలేదు, ఓపెన్ సీక్రెట్ అది. కానీ అదేమిటి అది వ్యతిరేకత? అయితే నేనేమంటున్నానంటే గతంలో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉండటం వల్ల కాంగ్రెస్ ఒక ఎజెండాని రిలీజ్ చేసింది, పేపర్ని రిలీజ్ చేసింది. చెయ్యటం వల్ల అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసిన రిలీజ్ వల్ల కావచ్చు, వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్లో కొంత గెయిన్ చేసుకున్నారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా కొంత గెయిన్ చేసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలకు సరే అంటే సహజంగానే అధికారంలో ఉన్నది యువత అనేటటువంటిది మరీ డబ్బులకు, తాగుడుకు, మందుకు, చికెన్కే పోతుంది అని చెప్పి మనం చెప్పడానికి కుదరదు. కానీ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పట్ల కోపం ఉన్నది కాబట్టి మాకు ఓటేస్తారు అని చెప్పి బీఆర్ఎస్ అనుకుంటున్నట్టుగా ఉన్నది. అదర్వైజ్ బీఆర్ఎస్ పార్టీ మస్ట్ రిలీజ్ సమ్ డాక్యుమెంట్, రైట్? ఒక రిపోర్ట్ రిలీజ్ చేసి మేము ఉన్నప్పుడు ఇగో ఇట్లా ఉన్నది నిరుద్యోగిత పరిస్థితి, ఇవాళ ఇగో ఇట్లా ఉన్నది నిరుద్యోగిత పరిస్థితి, దీన్ని సెట్ చేయటానికి పార్టీ అని అంటే కేవలం ఓట్లు తీసుకునేది కాదు, ప్రజల భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఒక ప్రణాళికను రూపొందించటం, వనరులని ఎట్లా నువ్వు పంపిణీ చేస్తావు అనేటటువంటి దానికి చెప్పటం. నీవు 30 నుంచి 40% ఉండేటటువంటి పాపులేషన్కు సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రణాళిక నీ దగ్గర ఏమున్నది? ఈజ్ బీఆర్ఎస్ పార్టీ రెడీ టు రిలీజ్ ఎనీ కైండ్ ఆఫ్ ద ఎజెండా టు పుట్ బిఫోర్ ద యూత్? నువ్వు ఆల్రెడీ ఒకసారి కాన్షియస్గానో అన్కాన్షియస్గానో తెలంగాణ ఉద్యమ ఎమోషన్ లోపల నిన్ను ఎంపిక చేసుకున్నారు, అయిపోయింది. కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎమోషన్ క్లోజ్ అయిపోయింది. కానీ వాని రోజు జీవితము, వాని రోజు భవిష్యత్తు అనేటటువంటిది ఒకటి ఉన్నది కదా, దీన్ని అడ్రస్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయలేకపోయింది. అందుకనే ఉస్మానియా యూనివర్సిటీకి కేసీఆర్ గారు రాలేకపోయారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్ వింగు, యూత్ వింగు పెద్దగా యాక్టివిటీ చేయలేకపోయింది. వాళ్ళ అవసరం లేదు, రైతులను ఒకటే పెట్టుకుంటే సరిపోతుంది, సంక్షేమం పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పానని అనుకున్నారు. కానీ ఆ రైతు బంధు, సంక్షేమం ఇవన్నీ కూడా దెబ్బగొట్టినాయి. బికాజ్ ద కాన్షియస్ ఓట్ బ్యాంక్ ఈజ్ ఓన్లీ ద గ్రాడ్యుయేట్ పీపుల్. ఈ గ్రాడ్యుయేట్ పీపుల్కు నిజంగా నువ్వు ఏం చేస్తావు అని చెప్పటానికి నేనేమంటున్నానంటే జస్ట్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే సరిపోదు. ప్రభుత్వం చేయలేని పనిని లేదా ప్రభుత్వంతో చేపించటం కోసము నువ్వేమైనా సూచనలు, సలహాలు ఈ వర్గాల నుంచి నువ్వేమైనా తీసుకున్నావా? అసలు కనీసము ఆ వర్గాల దగ్గరికి పోయి ఒక స్టడీ చేసిర్రా? యువత దగ్గరికి పోయి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైవేట్ కమిషన్ వేసుకోండి, పార్టీనే మీరే ఒక 4 ప్రొఫెసర్లను పిలవండి, ఓ 2 జడ్జిల్ని పిలవండి, కార్మిక రంగంలో, ఉద్యోగ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళని పిలవండి, ఒక జర్నలిస్టుని పిలవండి, వీళ్ళతోటి ఒక 7-8 మందితోటి ఒక కమిటీని ఏర్పాటు చేయండి. ఆ కమిటీ యువకుల దగ్గరికి పోతుంది, గ్రాడ్యుయేట్స్ దగ్గరికి పోతుంది, స్టడీ చేస్తుంది, ఒక రిపోర్ట్ పెడుతుంది. ఈ రిపోర్టును తీసుకుపోయి ప్రభుత్వానికి ఇచ్చి ఇవి కావాలి అని మేము అడుగుతున్నాము అని చెప్పి ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతతోటి తిరిగి మేము గెలుస్తాము అని చెప్పి బీఆర్ఎస్ అని అనుకుంటుంది. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. ఇట్లా ఉండకూడదు రాజకీయాలు అనేటటువంటి. ప్రభుత్వాన్ని సరిచేసేటటువంటి ఒక ప్రతిపక్ష రాజకీయాలు అనేటటువంటిది అవసరం. ఇది కేవలం ప్రభుత్వాన్ని సరిచేయటమే కాదు, ప్రజలకు అంతిమంగా మేలు చేయటం. ఇక్కడ మరొక విషయం కూడా ఉన్నది. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో బీసీలు రాజకీయ అధికారమని తాము ఎంతున్నామో తమకంత అధికారంలో వాటా కావాలని అడుగుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు మనం వరంగల్, ఖమ్మం, నల్గొండ ఒకటి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, ప్రధానంగా ఇక్కడ బీసీలు అంటే విద్యా సంస్థల నుంచి వచ్చిన వారు, లేకపోతే రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, విద్యావంతులు చాలామంది ఆశపడుతున్నారు అంటే తమకు అవకాశం ఇవ్వాలని. కులాల ప్రభావం ఏ మేరకు ఉండవచ్చు? ఉదాహరణకు యాదవులు, ఒక ముదిరాజులు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఎస్సీలు ఉన్నారు. వీళ్లకు గెలుపు అవకాశాలు ఎట్లా ఉండవచ్చు? ఏ పార్టీ ఎట్లా మూవ్ అయితే బాగుంటుంది? అయితే వాస్తవానికి ఏంది అని అంటే ఇప్పుడు మనము తీసుకునే ఈ 2 పట్టభద్రుల నియోజకవర్గాల లోపల హిస్టారికల్గా పొలిటికల్ పవర్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డామినెంట్ కాస్ట్. మీరు మహబూబ్ నగర్ తీసుకుంటే రెడ్లు,
వెలమలు నాయకత్వం లోపల మొత్తం రాజకీయాలు ఉంటాయి. అవి తెలుగుదేశం రాజకీయాలైనా, మహబూబ్నగర్లో వెలమల్లే రెడ్డి, కాంగ్రెస్ రాజకీయాలైనా, గ్రౌండ్ లెవెల్లో చాలామంది వెలమలు. బికాజ్ ఐ వెంట్ టు గ్రౌండ్ వర్క్. నేను గతం లోపల కొల్లాపూరు, వనపర్తి, కొల్లాపూరు, మహబూబ్ నగరు ఈ ప్రాంతం లోపల చేసినాను. మండల స్థాయి లోపల ఇప్పటికి కూడా నేను అంటే అచ్చంపేటలో చేసినాను. అచ్చంపేటలో ఒక 2-3 స్థానికంగా ఉండేటటువంటి వెలమలు చాలా శక్తివంతమైనటువంటి వాళ్ళు. వాళ్ళ 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 పరిధి చిన్నదే కావచ్చు, కానీ వాళ్ళు ఎమ్మెల్యేని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి వాళ్ళు, భయపెట్టగలిగేటటువంటి వాళ్ళు. నా రిపోర్ట్లో తేలింది ఏంటి అని అంటే గత ఎమ్మెల్యే ఓడిపోవటం లోపల వాళ్ళ పాత్ర కూడా అత్యంత కీలకమైనటువంటిది. ఇక నల్గొండ దగ్గరికి వచ్చేసరికి, ఖమ్మం దగ్గరికి వచ్చేసరికి 2 కులాలు చాలా శక్తివంతమైనటువంటి ఆ 2 కులాలు నిర్ణయిస్తాయి. ఎందుకు అనంటే విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్ అన్నీ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతూ వస్తూ ఉంటారు. అయితే నా అవగాహన ఏంటిది అనంటే గతంలో కంటే కూడా ఇప్పటికీ ఓబీసీల మధ్యన ఒక రకమైనటువంటి చైతన్యం అయితే పెరిగింది, దానికి ఆధారలేదు. అది వివిధ సందర్భాల లోపల నల్గొండ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లా లోపల క్లియర్గా విజిబుల్ అవుతూ ఉంది. కానీ ఎంత చైతన్యం వచ్చి క్వశ్చన్ చేయటం, అక్కడ ఉండే రెడ్ల నాయకత్వాన్ని క్వశ్చన్ చేయటం, కమ్మ నాయకత్వాన్ని క్వశ్చన్ చేయటం మొదలు పెడుతుండ్రో, అదే స్థాయి లోపల వాళ్ళ నుంచి అంటే థ్రెట్స్ కూడా చాలా సీరియస్గా వస్తూ ఉన్నాయి. ఆ థ్రెట్స్ని ఫేస్ చేయగలిగేటటువంటి స్థితిలో ఈ బీఆర్ఎస్, ఈ కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఉండేటటువంటి ఓబీసీ నాయకత్వం నిజానికి లేదు. లేకపోవటానికి కారణం ఏంది అని అంటే హైకమాండ్ అంతా కూడా మళ్ళీ తిరిగి ఈ 2 కులాలకు నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి వీళ్లకు స్వతహాగా ఆ శక్తులు ఉన్నాయి, కానీ ఢీకొనడానికి కొంత పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్, గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు లేకపోతే నిలబడటం అనేటటువంటిది కష్టం. ఓకే, కానీ ఆ యువత లోపలనే ఒక రకమైనటువంటి చైతన్యం పెరిగింది. అది ఒక్కొక్కసారి కాన్షియస్గా ఈ రాజకీయ పార్టీలే తూతూ మంత్రంగా చేసేటటువంటి చర్యలు కూడా ఇక్కడ కాన్షియస్నెస్ పెంచడానికి అవకాశం ఉంది. సపోజ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాను, వాళ్ళు ఏంది ఊరికనే ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టేసేస్తే మనకేమన్నా లోకల్గా ఈ కమ్యూనిటీనే, అయితే ఆ కమ్యూనిటీనే కాదు మిగతా వాళ్ళందరికీ ఆ థాట్ అనేటటువంటిది ఏదో ఒక మేరకు వెళ్తుంది. నిన్న పూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలు పెట్టారు, రైట్? అది పెట్టింది ఏంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. దాని ఇంపాక్ట్ కూడా యువత మీద ఉంది. అంటే నిజానికి ఈ అణగారిన వర్గాల నుంచి వస్తున్నటువంటి జ్ఞాన ప్రచారం కంటే కూడా ఎప్పుడైతే ఆధిపత్య వర్గాలు తీసుకొని వస్తూ ఉన్నాయో ఆ జ్ఞానం ఎక్కువ మందికి రీచ్ కావటానికి, శంకులో పోస్తే తీర్థం అన్నట్టు ఆధిపత్య కులం వాడు ఒకదాన్ని విశ్లేషణ చేస్తే దాన్ని నిజమని నమ్మేటటువంటిది సహజంగానే ప్రజల లోపల ఉంటుంది, ఒక పరంపరగా కొనసాగుతూ ఉంది. జ్ఞానం అనేది ఆ పైనుంచి వస్తుంది, పై వాళ్ళ కంటిన్యూ అవుతుంది అనేది వస్తుంది. కాబట్టి ఆ మేరకు ఒక చైతన్యం పెరుగుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటిది అని అంటే ఓబీసీ నాయకత్వం అనేటటువంటిది ఇప్పటికీ స్వతంత్రంగా లేకపోవటం వల్ల అది ఉంటుందా లేదా అని. కానీ ఈ 2 పార్టీలు కూడా ఇప్పుడు ఒక తర్జన భర్జన జరుగుతూ ఉన్నాయి, కాంగ్రెసు, బీఆర్ఎస్. అయితే బీజేపీ కూడా ఏమనుకుంటుంది అని అంటే ప్రస్తుతం నా అంచనా అంటే వాళ్ళు ఓబీసీ సీఎం అని చెప్పి ప్రచారం చేశారు కదా లాస్ట్ టైము. అయితే ఇప్పుడు ఎట్లాగా మనము పట్టభద్రుల నియోజకవర్గం లోపల మనం గెలిచేదైతే ఉండదు, కానీ పోటీ చేసేదాన్ని ఒక ఎగ్జామినేషన్ డయాగ్నసిస్ లాగా చూసుకుంటే బెటర్ అని అనుకుంటారు. ఏంటిది ఎగ్జామినేషన్ డయాగ్నసిస్ అని అంటే బీజేపీ కూడా ఒక బీసీకి ఇచ్చి మనం నిలబెడితే, ఒకవేళ కాంగ్రెసు, బీఆర్ఎస్ పార్టీ 2 డామినెంట్ కాస్ట్లకు ఇస్తే మనము ఒకవేళ బీసీకి ఇచ్చి చూస్తే ఆ బీసీ ఓటు బ్యాంకు నుంచి యువత మన వైపు ఎంత ఉన్నారు అని చూసుకోవడానికి, టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది కొట్టి చూడటం, అంటే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని చూడటం. ఒకవేళ ఇది గతంలో కంటే కూడా ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేసి చూపెట్టింది అని అనుకో, ఈ కంటెంట్నే చాలా పెద్ద ఎత్తున రేపు ఎజెండాలోకి పెట్టుకొని చూయించుకోవడానికి అవకాశం, సాధారణ ఎన్నికలు. రెండవ విషయం, బీఆర్ఎస్ కూడా ఒక దాంట్లో పడిపోయింది ఖచ్చితంగా మనమే. అయితే కాకపోతే ఏంటిది అని అంటే అవతల అపోజిషన్ పార్టీ బీసీని పెట్టినప్పుడు ఒకవేళ మనం డామినెంట్ కాస్ట్ని పెడితే అది మనకు ఒకవేళ ఎంతవరకు నెగిటివ్ అవుతుంది అనే ఒక స్టడీ జరుగుతూ ఉంది. నెగిటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా అనే స్టడీ జరుగుతూ ఉంది. అయితే నేనేమంటున్నానంటే బీసీ పెడితే అడ్వాంటేజ్, 100% అడ్వాంటేజ్. ఒకవేళ 3 బీసీలనే పెట్టుకొని వస్తే
ఇవి గెలిచేది బీసీనే కదా ఎవరైతే. రెండోది, ఒకవేళ ఇద్దరు బీసీలని పెట్టి ఒకవేళ అంటే గెలిచేది బీసీనే అని అంటుర్రు. ఏ బీసీ గెలుస్తాడు? వెల్మ బీసీ గెలుస్తాడా, రెడ్డి బీసీ గెలుస్తాడా, లేకపోతే సనాతన బీసీ గెలుస్తాడు? అంటే దీంట్లో అంటే కొంచెం మనం మీరు లేవనెత్తిన అంశంలో ఉదాహరణకు భారత రాష్ట్ర సమితి ఒక బీసీని పెట్టింది అనుకుందాం, కాంగ్రెస్ ఒక బీసీని పెట్టింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ బీసీలలో యాదవ్ ఉంటాడా, లేకపోతే గౌడ్ ఉంటాడా, లేకపోతే మున్నూరు కాపు ఉంటారా అనేది ఒక అంశం. ఇక్కడ ఎవరు పోటీ చేసినా మనం ఇందాక అనుకున్నట్టు కులాధిపత్యమే ఉన్నది. ఎగ్జాక్ట్లీ, కులాధిపత్యం లేకుండా లేదు. అయితే ఆ కులాధిపత్యం ఉన్న సరే ఒక బీసీ కనబడితే అది మేలే కదా. 100% మేల్ అది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంది అని అంటే బీసీ స్వతంత్రంగా ఉండగలుగుతాడా అనేటటువంటిది ఒక విషయము. నేను ఇల్దాక చెప్పింది అదే. నిన్ను ఎంపిక చేసేటటువంటిది పార్టీకి ప్రాతినిధ్యం వహించడానికి కాదు, యువతకు ప్రాతినిధ్యం వహించడానికి, యువత జీవితాల్ని మార్చడం కొరకు, యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వడం కొరకు, యువత భవిష్యత్తుని మార్చడానికి ప్రభుత్వానికి సూచనలు సలహాలు చేయటం కొరకు, ఈ అన్నింటి కోసం నువ్వు వస్తూ ఉన్నావు. నేనేమంటున్నానంటే బీసీనే వస్తాడు, కానీ ఈ బీసీ పార్టీకి ప్రాతినిధ్యం వహించే బీసీ వస్తాడా, వెలమ బీసీ వస్తాడా, రెడ్డి బీసీ వస్తాడా, సనాతన బీసీ వస్తాడా? విచ్ బీసీ విల్ కమ్ ఇన్ టు ద పవర్? ఈజ్ దట్ బీసీ రియల్లీ నో దట్ వాట్ ఈజ్ హిజ్ కమ్యూనిటీ ప్రాబ్లం? మీరు అడిగిన ప్రశ్న 100% ఐ మస్ట్ యాక్సెప్ట్. వాళ్ళు కూడా థింక్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఈ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి గ్రాడ్యుయేట్స్ లోపల మోర్ దాన్ 80% హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ పర్టికులర్గా ఉమెన్ లోపల నిరుద్యోగిత శాతం చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఐ డోంట్ నో, అంటే ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగిత పెరిగిందా లేదా అనేటటువంటిది అదొకటి ఆలోచన. స్టడీ చేయాలి, మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాన్ని, రైట్. సో హైదరాబాద్ నగరంలో మోర్ దాన్ 35% ఆఫ్ ఉమెన్ ఈజ్ అన్ఎంప్లాయిడ్, గ్రాడ్యుయేట్ ఉమెన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్ ఆర్డినరీ ఉమెన్. 35% హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఉమెను అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్ లోపల ఉన్నది. ఇప్పుడు పాత లెక్కల ప్రకారము మనకు 23% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే ఇక్కడ నేను ఎట్లా క్యాలిక్యులేట్ చేయటం కాదు, ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నటువంటిది ఏంటిది అంటే నిరుద్యోగిత అని అంటే ఉత్తగా తిరిగేట వాళ్ళని అందరినీ నిరుద్యోగుల కింద వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు. నిరుద్యోగిత అంటే ఏంటిదంటే ఉద్యోగం చేయటానికి రెడీగా ఉండి రికార్డు చేయబడినటువంటి వాళ్ళు నిరుద్యోగులు, మిగతా వాళ్ళు నిరుద్యోగుల కిందకి రారు, రైట్. సో వీళ్ళనే లెక్కలోకి తీసుకుంటే గతంలో మనకు 23% ఉన్నది, ఇప్పుడు తగ్గింది అని చెప్పి చూపిస్తున్నారు. కానీ దాన్ని ఐఎమ్ నాట్ రెడీ టు బిలీవ్ దాట్. ఎందుకు అనంటే ప్రభుత్వ రంగం లోపల ఉద్యోగాలు పూర్తిగా తగ్గిపోతూ ప్రైవేట్ రంగం లోపల ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ రంగం లోపల తెలంగాణ నిరుద్యోగితని, తెలంగాణ యువకుల్ని అకామిడేట్ చేయటానికి అవసరమైనటువంటి అంశము చర్చలో ఉన్నదా? నేనేమంటున్నానంటే వీళ్ళందరూ స్లోగన్స్ ఇస్తున్నారు, ప్రకటనలు ఇస్తున్నారు, ప్రమాణాలు చేస్తున్నారు. ఎట్లా ఇస్తావు అనేది నీ కాడే ఉంది. నేనేమంటున్నానంటే హైదరాబాద్ సిటీలో మీరు రెస్టారెంట్కు పోండి, గ్రాసరీ షాపుకు పోండి, బట్టల షాపుకు పోండి, హాస్పిటల్కు పోండి, రెస్టారెంట్కు పోండి, మీరు ఎక్కడికైనా పోండి, తెలంగాణ యువకుడిని ఆడ గమనిస్తే, యువతిని అక్కడ గమనిస్తే మీరు నాకు ఇన్ఫామ్ చేయండి. హైదరాబాదు నగరం లోపల తెలంగాణ యువకు ఉపాధి అవకాశాలు లేవు. నాన్ లోకల్స్ ఆర్ ఆక్యుపేయింగ్ ద హోల్ ఎంప్లాయ్మెంట్ పొజిషన్ ప్రైవేట్ సెక్టర్లో. ప్రైవేటే 90% ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు ఆ 90% ఉద్యోగాల లోపల మొత్తము అంత నాన్ లోకల్స్ ఇదినప్పుడు, ఎందుకంటే క్యాపిటల్ నాన్ లోకల్ వస్తుంది. మీరేం చేస్తూ ఉన్నారు అని అంటే గుజరాత్ వాళ్ళని, మహారాష్ట్ర వాళ్ళని, వేరే వేరే రాష్ట్రాల నుంచి పెట్టుబడులని ఆహ్వానిస్తాను. ఆ పెట్టుబడులు ఆహ్వానించినప్పుడు వాళ్ళు లాభాల కోసం ఏం చేస్తున్నారు అని అంటే అక్కడ నుంచి తీసుకుంటారు, వాళ్ళు స్థానికేతరులను తీసుకొని వస్తూ ఉన్నారు. మరి ఇక్కడ నిరుద్యోగత వస్తుంది. నేను దుబాయ్ పోయినాను, బుచ్చన గారు. అక్కడ ఒక పిల్లవాడు హోటల్ దగ్గర నిలబడితే నేను ఎక్కడి నుంచి వచ్చా, వాడు తెలుగులో మాట్లాడుకుంటుంటే పోయి మాట్లాడినా. ఎక్కడి నుంచి వచ్చినావు అని అంటే కరీంనగర్ నుంచి వచ్చిన. ఏం చదువుకున్నావు అంటే ఇంటర్మీడియట్ చదువుకున్నా. ఎప్పుడు జాయిన్ అయినావు అని అంటే జస్ట్ మొన్న జాయిన్ అయినా. సరే ఎంత జీతం వస్తుంది అంటే 14,000 వస్తాయి. 14,000 దుబాయ్ వేయండు. 14,000కు దుబాయ్ ఎందుకు వచ్చినావు అని అన్నా. అంటే అక్కడ ఏం లేదు కదా సార్, ఇక ఆటోనో బీటోనో నడుపుకోవాలి. ఆ ఆటో నడిపితే రోజు వచ్చేది 300 అయితే దోస్తుగాడు ఫోన్ చేస్తాడు, ఫంక్షన్ అంటారు, మమ్మీ అంటారు, అక్క అంటాడు, బావ అంటాడు, ముసల్ది వీటన్నిటితోటి ఆడ నేను 300 సంపాదిస్తే 500 రూపాయలు నాకు ఖర్చు అవుతాయి.
ఈడ కనీసం నాకు 14,000 వచ్చేసేస్తే నేను ఒక 5,000 ఇంటికి పంపిస్తా, మిగిలిన ఖర్చులు ఏమన్నా నాకు అవసరం అయితే ఈడ తీరుతాయి అని. మనమే ఇచ్చినాం కదా స్లోగను, తెలంగాణ ఎందుకు కావాలి అని అంటే బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి లేకుండా ఉండటం కోసం తెలంగాణని తెద్దాము అని అన్నాను. మరి ఇప్పటికీ ఎంత జనాభా బొంబాయి దుబాయ్ బొగ్గుబాయికి మైగ్రేట్ అవుతుంది? డూ యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టికల్ రిపోర్ట్? స్టడీ చేయాలి, వెరీ సీరియస్ ఇష్యూ ఇది. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెలింగ్. నేను అనేది ఏంటిది అని అంటే బీసీలే ఎక్కువ నష్టపోతాను, బీసీల్లోనే ఎక్కువ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. కానీ ఆ బీసీ నాయకత్వ సంఘాలు కూడా ఇప్పుడు చాలామంది బీసీ సంఘాలు ఉన్నారు, ఎస్సీ సంఘాలు మాట్లాడుతున్నాను. మరి వీళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నదా రిపోర్ట్ అంటే అడగాలి. మరి ఇది ఏవి తెలియకుండా ఎన్నికలకు పోవటము అని అంటే మీరు చెప్పిన ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయి. ఏ ప్రాతిపదికన జరుగుతుంది? 1 పార్టీ ప్రాతిపదికన జరుగుతుంది, 2 కులం ప్రాతిపదికన జరుగుతుంది, 3 డబ్బు ప్రాతిపదికన జరుగుతుంది. ఇప్పుడు వీడు ఉద్యోగమే లేకుండా 4,000 పెన్షన్ ఇస్తే బాగుండు అనేటోడు రేపు నన్ను ఓటేయమని నా దగ్గరికి ఎవరన్నా వస్తే 4,000 ఇస్తే ఓటేస్తానని అనడా? హూ కరప్టింగ్ ద తెలంగాణ యూత్? ఇప్పుడు మీరు చాలా సీరియస్ విషయాలు చర్చకు పెడుతున్నారు. బహుశా ఎన్నికలకు కొద్దిగా చాలా నెలల ముందు జరుగుతున్న డిస్కషన్ ఇది. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత పార్టీలో ఏ చర్చ జరుగుతుందో మనకు తెలియదు, చూద్దాం. ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ సమయానికి అది మొత్తమే వ్యవస్థలో ప్రక్షాళన చేయవలసిన సమూల మార్పులకు సంబంధించిన బేసిక్ విషయాలు మీరు మాట్లాడుతున్నది. ఇవాళ బీఆర్ఎస్, కాంగ్రెస్, మీరు ఇందాక బీజేపీ, ఎవరి వైపు పట్టభద్రుల మొగ్గు ఉండే అవకాశం ఉంది? అయితే పట్టభద్రులు ఆ యువత దానికి ఉండేటటువంటి సైకలాజికల్ ఎమోషను, ఆ క్షణంలో వాడి సమస్య అనేటటువంటిది. ఇప్పుడు మీరు నన్ను ఒక మాట తిట్టిరని అనుకోండి, ఎమ్మటే నేను మీ పట్ల ఒక శత్రుత్వ భావాన్ని పెంచుకొని అక్కడ ఎవరైతే ఏమైంది నాన్న ఎందుకు అది అని అంటే వాళ్ళతోటి మనం క్లోజ్గా మూవ్ కావడానికి అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినటువంటి అంశం ఏంటంటే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ఆపోజిషన్ వైపుకు పోతూ ఉన్నారు, వాళ్ళు ఏదో ఓదారుస్తారు అని చెప్పి, రైట్. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీడు ఓదారుస్తాడు. ఇదంతా ఒక ఓదార్పు యాత్ర లెక్కనే ఉంటుంది, కానీ ఇది పరిష్కారపు దిశగా ఉంటుందా లేదా? అయితే నేనేమంటున్నానని అంటే సహజంగానే యువకుల లోపల ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటాయి. ఏ ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటాయి. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఆలోచనలు ఇప్పుడు అంటే ఆల్రెడీ గతం లోపల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు లేదు, కాంగ్రెస్ ప్రతినిధి ఉన్నాడు కానీ ఆయన కాంగ్రెస్ అని ఆ రోజు కూడా చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకనంటే వ్యక్తిగతంగా ఆయనకు ఒక 70% ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఒక 30% కాంగ్రెస్ ఓటు బ్యాంకు జమ కావటం వల్ల హీ విన్ ఇన్ ద ఎలక్షన్ లాస్ట్ టైం. ఇప్పుడు నేను అనుకునేది ఏంటి అని అంటే నిన్న మొన్న అసలు ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ యూత్ గురించి మాట్లాడుతూ ఉంది, ప్రతిరోజు టీఆర్ఎస్ పార్టీ యూత్ గురించి మాట్లాడుతుంది, ప్రతిరోజు బీజేపీ పార్టీ యూత్ గురించి మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో లేడు, ఆయన ఒక పార్టీ పెట్టుకుంటూ ఆయన కూడా యూత్ గురించి మాట్లాడటానికే అంతా తిరుక్కుంటూ వస్తుండు. బహుశా నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాల లోపల ఆయన పార్టీ నుంచి ప్రతినిధులను పెట్టి ఎంపిక చేపిస్తాడా ఏంటి అనేది నా ఆలోచన. నా అభిప్రాయం అయితే ఆయన పోటీ చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఓబీసీలు ఉన్నారు, చైతన్యం పెరిగింది అని మనం అనుకుంటున్నాం. ఈ ఓబీసీ నాయకత్వాలు లేదా ఎస్సీ నాయకత్వాలు ఆ ప్రజల దగ్గరికి పోయి రేపు పోటీ చేయడానికి వచ్చే ప్రతినిధిని మనం ఈ ప్రశ్నలతోటి అడుగుదాము, దాని ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దాము అని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. కానీ ఈ ఎమోషన్ వల్ల ఎవరైతే అపోజిషన్లో ఉండి ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ వైపు మరలటానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఇంట్లో పంచాయతీ పెట్టుకుంటావు, బయటికి పోయిన తర్వాత దోస్తుగాడు ఉంటాడు, ఇద్దరు కలిసిపోయి ఛాయ్ తాగుతారా లేదా? 100% ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే జరగబోతుంది. ఇక్కడ నేను మళ్ళీ ఒక అనుబంధం ఒకటి ఉన్నది. కాంగ్రెస్ పైన కోపం ఉన్నది, బీఆర్ఎస్కు సాధారణ అనుకూలంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ తెలంగాణలో మొన్న కులగణన లెక్కలు బయటకు వచ్చినాయి. ఈ లెక్కల ప్రకారం బీసీలలో 2-3 సామాజిక వర్గాలు ప్రాబల్యంగా ఉన్నాయి. అందులో విద్యా సంస్థలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను ఒకరితో మాట్లాడినప్పుడు వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో కొన్ని వందల స్కూళ్ళు, కాలేజీలను వారి ఆధ్వర్యంలో ఉన్నాయి. కొన్ని లక్షల మందితో పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది మాట్లాడినప్పుడు. ఒకవేళ కనుక అలాంటి వాళ్ళు ఎన్నికలు నిలబడితే చాలా గెలవడానికి పెద్ద కష్టం కాదు, బీసీ చర్చ వచ్చింది కాబట్టి. అంటే పార్టీలు బీసీల వైపు మొగ్గే అవకాశం ఉన్నదా, లేదు ఇటు పై సామాజిక వర్గాలే వారి వైపే మొగ్గే అవకాశం ఉన్నదా? అయితే మనం ఇంతకుముందు
మాట్లాడినప్పుడు ఏంది అని అంటే అన్ని పార్టీలు బీసీని పెడితే ఎట్లా ఉంటుంది అని అనుకుంటారు. అంటే ప్రతి ఒక్కరూ మనం బీసీని పెడదాము అని బీసీలు ఆ రకంగా ఆ పార్టీలని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ప్రక్రియ కూడా ఆల్రెడీ మొదలైంది. కానీ అంతకంటే యాక్టివ్గా రెడ్లు రెండు పార్టీల లోపల చాలా సీరియస్గా ఉన్నారు. అంటే వాళ్ళకేమో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది పార్టీ నాయకత్వంతో, హైకమాండ్ తోటి. బీసీలకు ఒక మీడియేటర్ అవసరం ఉంటుంది, రైట్. రెండవ విషయం నేనేమంటా ఉన్నానంటే బీసీకి ఇస్తే మనం దాన్ని చేయొచ్చు, కానీ అవతలి వాళ్ళు కూడా బీసీకి ఇచ్చినప్పుడు ఒక సమస్య అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే బీసీల్లో అత్యంత శక్తివంతులు ఎవరు, అంతే కదా, బీసీలో అత్యంత ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, బీసీలో అత్యంత పాపులర్ ఫిగర్ ఎవరు, ఈ అంశాలు కూడా తోడైతాయి. ఎందుకు రెడ్డిని పెట్టి అదే వస్తుంది కదా, బలమైన రెడ్డి ఎవరో చూస్తారు, బలమైన రెడ్డిని చూస్తారు, బలహీనమైన రెడ్డిని కూడా చూస్తారు. ఎందుకు బలహీనమైన రెడ్డి కూడా ఒక రకమైన అడ్వాంటేజ్ వాళ్ళకు, రైట్. రెండోది నేనేమనుకుంటున్నా అంటే ఇదేం పెద్ద విషయం కాదు కదా, సపోజ్ బుచ్చన్న పోటీ చేద్దాం అనుకుంటుండు, బుచ్చిరెడ్డి గారు పోటీ చేద్దామని అనుకుంటుండు. ఈ బుచ్చిరెడ్డి గారు సుదర్శన్ అనే కాంగ్రెస్ లీడరు మనం బుచ్చన్నకు ఒక అవకాశం ఇచ్చేసేస్తే అవతల ఉండినోడు నాకుండే ఒక రిలేషన్ విత్ యూ ఆల్సో మేక్స్ దట్ అపోజిషన్ పార్టీ టు వీక్. సో అట్లాంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది పూర్తిగా అధికారంలోకి వచ్చేటటువంటిది కాదు. ఓకే, రైట్. ఇది సరే, ఇవాళ వీలైతే ఎన్నికల దగ్గరికి వచ్చినాక మరో ఇంటర్వ్యూ పెడదాం, మరోసారి మాట్లాడుకుందాం మనం. ఇవాళ పత్రికల్లో వచ్చిన మరొక అంశం, జంతర్ మంతర్ దగ్గర ఆందోళన, రిజర్వేషన్ హఠావో ఆందోళన. 1990-91 మండలం కమండలం మండల రిపోర్టు. ఇవాళ రిజర్వేషన్ సీజేపీ ఆందోళన జరిగింది, మళ్ళీ వాళ్ళు పట్టుబడి జంతర్ మంతర్ని ఆందోళన చేస్తున్నారు. ఈ సినారియో ఏమిటి భారత రాజకీయాల్లో? వీటిని మనం ఎట్లా? నేనేమంటానంటే ఇప్పుడు ఈ డామినెంట్ కాస్ట్ ఎవరైతే రిజర్వేషన్ హటావో అని అంటున్నారో వాళ్ళెవ్వరూ రిజర్వేషన్ని ఉద్యోగాల్లోకి వచ్చేటోళ్ళు కాదు, రైట్. అందులో ఉండేటటువంటి కొంత స్క్రాప్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే రిజర్వేషన్ని వాడుకునేటోళ్ళు. దానికోసం 10% ఆల్రెడీ ఉంది. అయితే వాళ్ళు రిజర్వేషన్ తీసేయమని అంటున్నప్పుడు కుల రిజర్వేషన్లను తీసేయమంటుర్రా, జెండర్ రిజర్వేషన్ని తీసేయమంటుర్రా, ఆర్థిక ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్ని తీసేయమంటుర్రా? అయితే వాళ్ళు రిజర్వేషన్ని వ్యతిరేకించట్లేదు, కులము జెండర్ ప్రాతిపదికన ఉండే రిజర్వేషన్ని తీసేసి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలి అని అంటారు. అయితే కోవిడ్ టైంలో నాకు తెలిసిన ఒక మిత్రుడు సంవత్సరానికి ఒక 3 కోట్ల రూపాయల ప్రాఫిట్ సంపాదించే పని చేస్తున్నాడు. కోవిడ్ వచ్చిన తర్వాత ఆయన బిజినెస్ మొత్తం కంప్లీట్గా డల్ అయిపోయి ఆయన కాడ సంవత్సరానికి ఇన్కము 3 లక్షల కంటే తక్కువ వస్తూ ఉంది. అయ్యా, 3 కోట్ల నుంచి. ఇప్పుడు ఆయనకు మనం రిజర్వేషన్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసినాక మళ్ళీ 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఆయన ఆదాయం 5 కోట్లకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఉండవు. ఆర్థిక ప్రాతిపదికన పేదరికం ఉంటే పేదరికాన్ని పోగొట్టడానికి పథకాలు నిర్మించాలి, రిజర్వేషన్ ఉండదు. రిజర్వేషన్ అనేటటువంటిది 2 క్రైటీరియాలు అత్యంత ప్రధానమైనటువంటి, సామాజికంగా అత్యంత వెనుకబాటుకు గురి అయినటువంటి వర్గాలు సామాజికంగా, రైట్. రెండవ అంశం ఏంటిది అని అంటే ప్రాతినిధ్యం లేని వాళ్లకు ప్రాతినిధ్యం ఇవ్వటానికి రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం సెక్రటేరియట్కి పోదాం. సెక్రటేరియట్లల్లో ఉద్యోగులల్లో ఎవరు ఏ కులాల నుంచి అత్యధికంగా వచ్చారు, ఏ కులాలు అండర్ రిప్రజెంటెడ్ ఉన్నాయి? గత 70 ఏళ్ళుగా ఏ కులాలు అండర్ రిప్రజెంటేషన్లో ఉన్నాయి? ఆ కులాల ప్రాతినిధ్యం అక్కడ ఉండాలి కదా. అందుకనే రిజర్వేషన్ వ్యవస్థ అనేటటువంటిది హూ ఆర్ అండర్ రిప్రజెంటెడ్, దట్ అండర్ రిప్రజెంటేషన్ ఈజ్ అ కాజ్ ఆఫ్ ద సోషల్ బ్యారియర్స్, సోషల్ ఇన్ఈక్వల్ సిస్టమ్. ఇది ఆర్థిక వెనుకబాటుతనం అనేది అది పర్మనెంట్గా ఉండేది కాదు. ఈ సంవత్సరం ఎకనామికల్గా వీక్ ఉంటావు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఆటోమేటిక్గా ఇది కావచ్చు. ఇప్పుడు వర్షాధారము పంట ఉన్నది, నీ కాడ ఒక 20 ఎకరాలు ఉన్నాయి, పంట పండితే మంచిగానే 20 లక్షలు వచ్చినాయి. ఈసారి పంట లేకపోవడం వల్ల ఏదో కారణాల వల్ల నీకు లాస్ వచ్చింది. ఈ సంవత్సరం లాస్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఆదాయాన్ని క్రైటీరియాగా తీసుకొని నీకు రిజర్వేషన్ ఇచ్చేసి నీకు జాబ్ ఇచ్చేయాలా అన్నప్పుడు మరి
ఈ ఆందోళన ఏ ఉద్దేశం ఏమిటి, ఆందోళన ఉద్దేశం ఏమిటి? అయితే దాన్ని యాక్చువల్గా చదివినా, మీరు ఏంటిది స్లోగన్స్ చదివినా? దాంట్లో పేపర్లు వచ్చినాయి, ఏమి ఇచ్చారు? దాంట్లో స్లోగన్స్ రిజర్వేషన్లు రద్దు చేయాలి, తర్వాత కుల కుల ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చినాను మీకు. దే ఆర్ నాట్ అగెయిన్స్ట్ రిజర్వేషన్స్, దే ఆర్ అగెయిన్స్ట్ టు ద రిజర్వేషన్స్ విచ్ సర్వ్ ద కాస్ట్ అనే కాదు, పేదలకు ఎటువంటి సంక్షేమము అందొద్దు, రైట్, మాకు అందాలి. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు, ప్రతి సంవత్సరం 8 లక్షల ఆదాయం ఉండేటటువంటి వాళ్ళు పేదవాళ్ళు. బొంబాయి లాంటి, ఢిల్లీ లాంటి నగరాల లోపల 1200 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ ఉన్నోడు పేదోడు. 1200 ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ విలువ బొంబాయిలో ఎంత ఉంటుంది బుచ్చన్న గారు? కోట్లే, మినిమం 2 కోట్లు ఉంటుంది, రైట్. ఇక్కడ ఓబీసీకి ఎంత పెట్టిర్రు? 5 ఎకరాలు దాటితే, 3 ఎకరాలు దాటితే నువ్వు పేదవాడి కింద లెక్క కాదు, రైట్. సో మరి పేదోళ్ళే అని అనుకుంటే, ఈ పేదవాళ్ళ నుంచి పేద అని అనుకుంటున్న వాళ్ళ కులాలు ఇప్పటికీ ఎందుకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంటున్నారు? వీళ్ళకెందుకు అంత ప్రాతినిధ్యం ఉండట్లేదు? సో నేను అనేది ఏంటిది అని అంటే, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇట్ ఈస్ నాట్ ఎగెయినెస్ట్ టు రిజర్వేషన్స్, ఇట్ ఈజ్ ఎగెయినెస్ట్ టు ద పీపుల్ హూ ఆర్ మోస్ట్ అండర్ ప్రివిలేజ్డ్. నిరుపేదలైనటువంటి వాళ్ళు, స్త్రీలు, దళితులు, ఆదివాసీలు. ఇవాళ నేను తెలంగాణ సెక్రటేరియట్ తీసుకుంటా. తెలంగాణ సెక్రటేరియట్లో ఎంతమంది గోండులు, కొలాములు, కోయ, గుత్తికోయ వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది చెప్పండి? ఏముంటుంది? దాదాపు 0. ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు? వాళ్ళు ఎందుకు లేరు? ఇది పేదరికమా కారణం? రైట్. సో ఒకవేళ ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి వాడు ప్రభుత్వ ఉద్యోగం తీసుకోలేకపోతే నారాయణమూర్తి ఉద్యోగం ఇస్తుందా, సుధామూర్తి ఉద్యోగం ఇస్తాడా, మైహోం రామేశ్వరరావు ఉద్యోగం ఇస్తాడా, లేకపోతే అపర్ణ రెడ్డి ఉద్యోగం ఇస్తాడా? నీ దగ్గర పెద్దగా ప్రతిభ లేకపోయినా నీకుండే రిలేషన్ వల్ల మీ మామో, మేనమామో, బావో, బామ్మర్దిగాడో ఆ కంపెనీలల్లో ఏదో ఒక ఉద్యోగం చేసినా కూడా నీకు జాబ్ వచ్చేస్తుంది. ఆంధ్ర వాళ్ళందరూ ప్రైవేట్ రంగం లోపల ఎట్లుంటారండి? అందులో ఎవడు తెలిసినోడు ఉంటాడు కాబట్టి ఛానల్ తోటి, లింక్ తోటి వాడు అక్కడికి వెళ్ళిపోతాడు. హౌ దీస్ పీపుల్ విల్ రిప్రజెంట్ అన్లెస్ దెర్ ఈజ్ ఎ రిజర్వేషన్ పాలసీ, రైట్. రెండవ విషయం ఏంటంటే, ఈ రిజర్వేషన్ చేస్తున్న మీరు పొద్దున చదువుతున్నప్పుడు దూబే అన్నారు. దూబే ఎవరండి? బ్రాహ్మణ్, రైట్. ఎవరు ఆ ఉద్యమాన్ని నడుపుతున్నదంతా? బ్రాహ్మణులు. ఇప్పటికి మీరు దేశ సంపదను దోసుకున్నది సరిపోదా? ఇంకా ఈ రకంగా కూడా దేశ సంపదని అంటే వాళ్ళకు, పేదోళ్లకు, నిరుపేదలతోటి ఏమీ అందటానికి. బ్రాహ్మణులలో ఎంతమంది మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లంతో వస్తున్నారండి? బ్రాహ్మణ్ లోపల ఇల్లిటరసీ రేట్ ఎంత, పర్సెంటేజ్ ఎంత బుచ్చన్న గారు? మీ దాంట్లో పేదోళ్ళు ఉన్నారంటారు కదా, ఇంతమంది పేదోళ్ళు ఉంటే మీ దాంట్లో అక్షరాస్యత లేని వాళ్ళ శాతం ఎంత? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాకపోవచ్చు. ఎందుకు కాదు? మరి పేదరికం నీకుంటే నువ్వు అక్షరాస్యత ఉండొద్దు కదా, పేదరికం నీకుంటే ఉద్యోగిత ఉండొద్దు కదా, పేదరికం నీకుంటే ఎడ్యుకేషన్ ఉండొద్దు కదా? చెప్పండి. అసలు నిజంగా వాళ్ళు పేదలేనా? పేదలు దళితులు కాదా? పేదలు ఆదివాసీలు కాదా? పేదలు ముస్లిం మైనార్టీలు కాదా? పేదలు స్త్రీలు కాదా? వాళ్ళు ఎవరు కాదా పేదలు? నీకేదైనా కావాల్సి ఉంటే నువ్వు అడుగు. అట్లా ఆల్రెడీ 10% మీరు తీసేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్ మీరు ప్రతిభని మాట్లాడుతూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అడ్మిషన్, ఇగో నా పక్కన స్టూడెంట్ కూర్చున్నాడు, ఈయనకు 2 డిజిట్లలో ర్యాంక్ వస్తేనేమో 2nd గ్రేడ్ కాలేజీకి వచ్చాడు. ఒక ఆయనకు 4 డిజిట్ ర్యాంక్ వచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సీటు కొట్టుకోండు. 4 డిజిట్ ర్యాంక్ వచ్చిన ఆయన యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నాడు. 2 డిజిట్ ర్యాంక్ వచ్చిన ఆయన యూనివర్సిటీ బయట ఉండినటువంటి కాన్స్టిట్యూయెంట్ కాలేజీలో ఉన్నాడు. మీరేనా ప్రతిభ గురించి మాట్లాడేది? ప్రతిభ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండొద్దు అనే నిర్ణయం తీసుకోవాలి కదా. మరి మీరు ఎందుకు తీసుకోలే? నువ్వేమి పంట పండియకపోవడం వల్ల నీకు ఆదాయం లేదు. కానీ వచ్చే సంవత్సరం మీ డాడీ ఆ భూమిని అమ్మిండు, 25 కోట్లు వచ్చినాయి. ఆదాయం ఎట్లా లెక్క అవుతుందండి? ఆదాయం ఎట్లా లెక్క అవుతుంది? ఏ రకంగా ఆదాయం లెక్క అవుతుంది? ఒక మనిషికి ఉండేటటువంటి సోషల్ క్యాపిటలు, సోషల్ నెట్వర్కు, కమ్యూనికేషను, కుటుంబ నేపథ్యము, కుల నేపథ్యము. నేను అడ్డ మీద నిలబడితే టక్కున నన్ను తీసుకొని పోయి ఏదో ఒక కంపెనీలో పెట్టడానికి మా రెడ్డి కులస్తులు రెడీగా ఉన్నారు.
నీకెవడు ఉన్నాడు? ఓ కోయోడు పీజీ చేసి ఉన్నాడు, ఆడు యూజీసీ నెట్ కూడా క్లియర్ చేసి ఉన్నాడు, వానికి ఎవడు జాబ్ ఇవ్వాలి? నెట్వర్క్ ఏది? యూజీసీ నెట్ లేని వాళ్ళకి ఉత్తర పీజీ చేసిన ఒక రెడ్డికి డివిస్ ల్యాబొరేటరీలో జాబ్ వస్తుంది, రెడ్డి ల్యాబొరేటరీస్లో జాబ్ వస్తుంది. బికాజ్ అవకాశాలు అనేటటువంటి కేవలం ప్రతిభ మీద ఆధారపడి ఉండవు. అవకాశాలు అనేటటువంటిది ఒక సోషల్ నెట్వర్క్, సోషల్ క్యాపిటల్. ఇక్కడ మరి ఈ ఆందోళన ప్రేరేపిత అంశాలు లేదా ఏదో ఉండాలి కదా ఉద్దేశం, మోటివ్. ఏం మోటివ్? అయితే నేననేది ఏంటంటే మొన్న వచ్చినటువంటి జంజీ మూమెంటు, కాక్రోచ్ మూమెంట్ అనేది ఈవెను అంటే డామినెంట్ కాస్ట్లు కులం గురించి పెద్దగా పట్టించుకోని యువతని కూడా అందులో కలుపుకొని పోయే అవకాశం ఉంది. వరద వచ్చినప్పుడు రాళ్ళు కూడా కదులుతుంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు కొట్టుకొస్తాయి. చెత్త చెదారమే కాదు, రాళ్ళు అంటే అసలు కదలకుండా ఉన్నది కూడా వరదలో ఎంతో కొంత దూరం వెళ్ళిపోతుంది అది. అయితే ఆళ్ళ వర్గాలు కూడా దీంట్లో కదిలిపోయి మొత్తంగా వాళ్ళ రాజకీయాలకే ప్రమాదకరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని ఈ పెద్దగా రాబోయే ఉద్యమం లోపల కలవనీయకుండా ఉంచటం కొరకు తీసుకొని వస్తున్నటువంటి నేను ఫండమెంటల్గా అడుగుతా ఉన్నా, దే ఆర్ నాట్ అగెయినెస్ట్ టు ద రిజర్వేషన్, దే ఆర్ ఓన్లీ అగెయినెస్ట్ టు పర్టికులర్ పేదవరు, నిరుపేదలు, ఆకలితోటి అలమటించేటటువంటి ప్రజలు. వందల వేల సంవత్సరాలుగా ఈ ఆధునిక భారతదేశంలో చిన్న అవకాశం కూడా దొరకని మనుషుల మీద మీరు చేస్తున్నటువంటి కుట్ర ఇది. దాని వెనక 100% ఆమె ఇందిరాగాంధీ అంటుండే ఏంటిది అని అంటే బీజేపీ పార్టీ అని పార్లమెంట్లో చర్చకు వస్తే అది బ్రాహ్మిన్ బనియా పార్టీ అని. కనిశిరామ్ సార్ కూడా అన్నాడు దట్ ఈజ్ బ్రాహ్మిన్ బనియా పార్టీ అని అన్నాడు. అర్బన్ బ్రాహ్మిన్ బనియా పార్టీ ఇప్పుడు రూరల్లోకి ఎంటర్ అయ్యి, మీరు వెళ్ళడానికి అన్నారు కదా ఎవరు గెలుస్తారు బీసీ, నేను అట్టనట్లే బీజేపీ బీసీ గెలుస్తాడా, బీఆర్ఎస్ బీసీ గెలుస్తాడా, కాంగ్రెస్ బీసీ గెలుస్తాడా? ఆ గోదావరి రివర్ బెల్ట్లో మొత్తం మొన్న ఎమ్మెల్యే ఓట్లన్నీ కొట్టుకొని వచ్చారు. ఎవరు వాళ్ళంతా? ఆదివాసీలు, ఎస్సీలు, బీసీలు, వీళ్ళని తీసుకుంటాను. ఈ ఫండమెంటల్ క్వశ్చన్స్ మరి వీళ్ళు అడగాలి కదా. ఇప్పుడు మీరు రిజర్వేషన్ గురించి మాట్లాడారు, ఈ రిజర్వేషన్ అంశం రేపు జరగబోయే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రావాలి కదా. ఎవడో రేపు వచ్చి పోటీ చేస్తున్నా అని బీఆర్ఎస్ క్యాండిడేట్ అంటాడు. ఈ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఒకవేళ రాజేశ్వర్ రెడ్డి అయ్యి ఉంటే, కాంగ్రెస్ క్యాండిడేట్ బుచ్చిరెడ్డి అయ్యి ఉంటే, ఈ బుచ్చిరెడ్డిని రాజేశ్వర్ రెడ్డిని మీరు రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమా? మీరేమన్నా దాని గురించి మాట్లాడతారా? ఎందుకు అంటే ఈ గ్రాడ్యుయేట్స్ లోపల 70% మంది ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి రిజర్వేషన్ అనేది ఈ వర్గాల భవిష్యత్తును నిర్ణయించేటటువంటి అంశం. కాబట్టి ఈ ప్రతినిధులు మాట్లాడతారా అంటున్నాను నేను. ఎవడో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాన్ని లేవదీసినప్పుడు ఆ రిజర్వేషను న్యాయబద్ధమైంది, ఇట్ ఈజ్ ఎ జస్టిఫైయబుల్ యాక్ట్ అని చెప్పడానికి పట్టభద్రుల వారు రెడీగా ఉన్నారా లేదా పటేల్ వారిగా మాత్రమే ఉండిపోతారా వారు? అది వాళ్ళ ఆలోచన. అది దీని వెనుక ఉన్నది ఎవరంటారు? దీని వెనుక 100% బీజేపీ ఉన్నది. దే వాంటెడ్ టు ప్రొటెక్ట్ దేర్ పాలిటిక్స్, దే వాంటెడ్ టు ప్రొటెక్ట్ దేర్ యూత్. వాళ్ళ యువత కూడా దాంట్లో కలిసిపోకుండా ఉండటం కొరకు, ఆపడం కొరకు జరుగుతున్నటువంటి ఒక చిన్న కట్టె. ఇప్పుడు నువ్వు కట్టగడితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసినావు, కొన్ని నీళ్ళు ఆపుతావు, వచ్చిన నీళ్ళు అన్నింటిని ఆపలేవు కదా, అది దిగుతుంది, అసాధ్యం ఆపడం. రైట్. సో ఇప్పుడు కూడా వాళ్ళు చేసేటటువంటి పని ఏంటి అంటే వరద వస్తుంది, ఆ వరదలో కనీసం కొద్దిగానైనా సరే మన ప్రయోజనాలని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని. అయితే నేనేమంటున్నా, సేనలే ఉన్నాయి అందులో, ఇలాంటి సేనలే ఉంటాయి. ఆ సేనలన్నీ రాజ్పుత్ సేనలు, రాజస్థాను, గుజరాతు, పటేల్ వాడు ఒకడు హార్దిక్ పటేల్ వాడు తుపాకీ వేసుకొని వచ్చేసి వాడు తుపాకీతో పటేళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అన్నాడు. మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్ అది లా కూడా చేసిరు, అది ఆగిపోయింది. రాజస్థాన్ లోపల గుజ్జర్లు అడుగుతా ఉన్నారు. ఇవి మాత్రమే ఎందుకు పంచాలండి ఉద్యోగాలు? నేనేమంటున్నానంటే ఫారెస్ట్ కాంట్రాక్టర్లు ఎవరు, పోర్ట్ కాంట్రాక్టర్స్ ఎవరు? ఇప్పుడు నువ్వు వైన్ షాపులకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పెట్టినావు, పోర్టులో యార్డులు ఇవ్వటానికి పెట్టినవా? షిప్పింగ్ యార్డ్స్లకు కాంట్రాక్టులు నడుస్తున్నాయి కదా, అక్కడ ఎంతమంది ఉన్నారు బీసీ షిప్పింగ్ యార్డ్లలో? ఫారెస్ట్ కాంట్రాక్ట్ ఎంతమంది ఉన్నారు, కోల్ మైన్ కాంట్రాక్ట్ ఎంతమంది ఉన్నారు, రైల్వే కాంట్రాక్ట్ ఎంతమంది ఉన్నారు, ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్స్ ఎంతమంది ఉన్నారు? యూ టేక్ ఆల్ ద డాటా. వై యు ఆర్ టేకింగ్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్?
అది మొత్తం తిప్పి కొడితే దేశం లోపల 5% ఉద్యోగితని కూడా ప్రొడ్యూస్ చేయలేదు. ఈ 5% కూడా వాళ్ళకు రాకుండా ఉండటం కొరకు జరిగేటటువంటి ఒక పెద్ద కుట్ర. ఈ కుట్ర వెనుక 100% బీజేపీ ఉంది. బీజేపీ ఫిలసాఫికల్గా ఐడియాలజికల్గా రిజర్వేషన్లకు వ్యతిరేకం. అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటే మొత్తమే విస్మరణ గురైన ప్రజలకు మొత్తం రిజర్వేషన్లకు వ్యతిరేకము. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణంగా వ్యతిరేకము. వాటిని ఆపలేకపోవటం వల్ల ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ తెచ్చింది. వాటిని ఆపలేకపోవడం వల్ల రేపు ఉమెన్ రిజర్వేషన్ ఇన్ లెజిస్లేటివ్ హౌసెస్ అని తెచ్చింది. సింపుల్గా ఒకటే క్వశ్చన్. సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీ, డిఎంకే పార్టీ, ఈ పార్టీలు అడిగినటువంటిది ఒకటే ఒక సింపుల్ క్వశ్చన్. ఏంటి అంటే, మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు మహిళల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కూడా రిజర్వేషన్ ఇవ్వండి అని నన్ను. ఇప్పుడే అన్ని అడిగితే ఎట్లా, ముందల చూద్దాం తీ అని నన్ను. అంటే ఏ మహిళలకు ఇస్తావు రిజర్వేషన్? రేణుకా చౌదరి, రైట్, వీళ్ళకే ఇస్తావా? షర్మిల, కవిత, వీళ్ళకి ఇస్తావా? ఎవరికి ఇస్తావు రిజర్వేషన్? యూ హ్యావ్ టు స్పీక్ ఆల్ దీస్ థింగ్స్, రైట్. అందుకనే ఈ ఎన్నిక, తెలంగాణలో ఇప్పుడు జరగబోయేటటువంటి ఎన్నిక, ఇది కేవలం పట్టభద్రుల ఎన్నికగా చూడొద్దు. ఇది ఆధిపత్య వర్గాల నుంచి అణగారిన వర్గాలు ఒక కొత్త ఆలోచనని నిర్మించేటటువంటి. ఓన్లీ సెక్రటేరియట్కు పూలే పేరు పెట్టుకుంటే కుదరదు. పట్టభద్రుల ఎన్నికల లోపల పూలే ఉన్నాడా లేదా అనేది కావాలి. అది బేసిక్ క్వశ్చన్. కానీ ఇక్కడ ఈ మధ్య తమిళనాడులో వీసీకే వ్యవస్థాపక అధ్యక్షులు వారి పుట్టినరోజుకు అన్ని లక్షలాది మంది వచ్చిరన్నారు కదా, ఏమిటి అది? అంటే బల ప్రదర్శన అనుకోవచ్చా, లేకపోతే కనుక చైతన్యమా? ఎట్లా? దేశంలో ఏ నాయకునికి అంతమంది వచ్చినట్టు లేదు మరి. అంటే నిజానికి తమిళనాడులో కూడా బర్త్డేకు పెద్ద ఎత్తున మాస్ మీటింగ్ జరగడం అనేది తిరుమలందే హిస్టరీ. బట్ దేశంలోనే అనుకుంటుంది కావచ్చు, ఎందుకంటే తెలిసి అన్ని లక్షల మంది ఎవరి బర్త్డేకు. సో బర్త్డేని అంటే ఐలయ్య గారు చెప్తుంటాడు కదా, అంటే బర్త్డేని మనము అది ఇండివిజువల్గా చూడొద్దు. అంబేద్కర్ బర్త్డే చూడండి, పూలే బర్త్డే అని చూడండి, దేశం షాహు మహారాజ్ ప్రపంచం రైట్. అంటే బర్త్డే అనేటటువంటిది ఇది ఇట్స్ నాట్ యువర్ ఇండివిజువల్ ఇష్యూ, ఇట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ అని. అయితే ఆయన బర్త్డే ట్వైస్ ఐ అటెండెడ్. అసలు అంటే బయట నుంచి ఆ స్టేజ్ దాకా నా పేరు పిలిచిర్రు, నా మిత్రుడి పేరు పిలిచిర్రు. స్టేజ్ మీదకి పోవడానికి మాకు 40 నిమిషాలు పట్టింది. అయితే మొన్న వచ్చింది ఏంటిది అని అంటే, దే వాంటెడ్ 7 lakhs పీపుల్, బట్ క్యాడర్కి ఇచ్చింది 10 లక్షలు. కానీ 15 నుంచి 17 లక్షల మంది ప్రజలు వచ్చారు. అసలు మొత్తం తమిళనాడు చరిత్రలో ఒక బర్త్డేని 17 లక్షలతోటి జరిపిన మొట్టమొదటి, బహుశా మీరు అన్నట్టు దేశంలో కూడా అయ్యి ఉండవచ్చు. నాకు తెలిసి అయితే నేను ఇంతవరకు ఎవరిది నాకు కూడా ఎక్కడ తారసపడలేదు. అయితే బుచ్చన్న, అది ఒకసారి కాదు, సంవత్సరంలో వాళ్ళకు ఇట్లాంటి 5-6 ప్రోగ్రామ్స్ ఉంటాయి. గతంలో మహిళలది ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టారు. అందరూ బ్లూ శారీలా వచ్చే ఒక మీటింగ్ పెట్టారు. 4.5 లక్షల మంది మహిళలు జమ అయ్యారు. మీరు ఎప్పుడైనా విని ఉన్నారా? బీఆర్ఎస్ పెట్టి ఉంటుందా? ఎవరు పెట్టలేదు. కాంగ్రెస్ పెట్టి ఉంటుందా? బీజేపీ కూడా పెట్టలేదు. 4.5 లక్షల మంది మహిళలతోటి ఆ పార్టీ, చిన్న పార్టీ అది. అంటే గతంలో 4 మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు 2 మాత్రమే ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు క్యాడర్ సపోర్టు అత్యంత భయంకరంగా ఉంటుంది. అంటే మన దగ్గర ఈవెన్ కౌన్సిలర్ అయినా సరే వేరే తోడి మీద డిపెండ్ అవుతాడు, ఏ పని చేయడు కదా. అక్కడ తిరుమావలన్ సారు గోడల మీద పెయింటింగ్ చేస్తాడు, ఆఫీస్లో కూర్చొని పోస్టర్ డిజైన్ చేస్తాడు. ఆయన పోస్టర్ డిజైను సినిమా హీరోలది కూడా ఉండదు అక్కడ. అక్కడ ఒక నోషన్ ఏముంది అంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ పోస్టర్ డిజైను తిరుమావలన్ నుంచి కాపీ కొడుతుంది అని అంటారు. అంటే మామూలుగా ఉండదు. నువ్వు ఒక 30-40 వేల మంది పాపులేషన్ ఉండే సిటీకి పోయినా సరే, భారత జాతీయ జెండా ఆ హైట్లో ఉండకపోయినా వీసీకే పార్టీ జెండా కంపల్సరీ ఒక టౌన్, ప్రతి టౌన్లో పెద్ద జెండా ఉంటుంది. అంటే కల్చరల్ రాష్ట్రం మొత్తం ఉంటుంది. కనీసము ఒక 50-60
పట్టణాలల్లో వాళ్ళది భారీ జెండా, అంటే ఏ మూలం నిలబడి చూసినా కూడా కనపడే అంత ఇదిగా ఉంటుంది. ప్రతి నగరం నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి చోటు నుంచి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంటుంది. సో దే ఫీల్ తిరుమావలన్ ఈజ్ దేర్, అంటే వాళ్ళ లిబరేటర్ అని అనుకుంటారు. అంటే మనం ఎల్టీటీ మూమెంట్లో ప్రభాకరన్ని ఫీల్ అయినట్టుగా తమిళనాడు లోపల దళిత అయితే యాక్చువల్గా ఈజ్ నాట్ ఎ సింపుల్ దళిత లీడర్. మనందరికీ చాలామంది రాంగ్ నోషన్ ఉన్నది, అది దళిత పార్టీ అని అనుకుంటారు. గతంలో ఒక ముస్లిం ఎమ్మెల్యే ఉన్నాడు, గతంలో 2 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తమిళనాడు లోపల అత్యంత ఆధిపత్యం వహించే వన్నియారు కులస్తులు వాళ్ళ పార్టీలో ఒక ఎమ్మెల్యే గతం, రైట్. They have representation from BCs, they have representation from dominant caste, they have representation from Muslim minority, Christian minority, Dalits, OBCs. ఆదివాసీల సంఖ్య అక్కడ చాలా తక్కువగా ఉంటుంది, అంత పెద్ద ఎత్తున ఉంటుంది. బికాస్ హీ గేవ్ సమ్ హోప్ టు ద పీపుల్ దట్ ఇది మారుస్తుంది. అందుకనే ఆయన మొట్టమొదటిసారి ఆయన పబ్లిక్ స్పీచెస్ లోపల 13 నిమిషాలు మాట్లాడింది ఆయన చరిత్రలో. అంతే, గంటన్నర మాట్లాడతాడు. ఆయన మాట్లాడేంత వరకు ప్రజలు లేవరు. నేను అటెండ్ అయిన ఒక మీటింగ్, ఆయన బర్త్డే ఫంక్షను 1:32 నిమిషాలకు క్లోజ్ అయింది. అప్పటి వరకు హాలు తెల్లవారుజామున, అవును, midnight 1:32కు మీటింగ్ క్లోజ్ అయింది. అప్పటి వరకు బయట లోపల మొత్తం జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. లక్షల మంది సుదూర ప్రాంతాల నుంచి వస్తారు, బండ్లు కట్టుకొని, 2 వీలర్స్ వేసుకొని. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సో అంటే నేను నా ఫీల్డ్ స్టడీ లోపల కూడా ఆయన వ్యతిరేక పార్టీలు కూడా ఆయనని ఒక్క విమర్శ చేయలేరు. అంటే నేను సాధారణ ప్రజలు అంటే ఆయన పట్ల ప్రజలకు ఒక రకమైన నిజాయితీపరుడు, జీవితాన్ని త్యాగం చేసిన వాడు. ఆయన ఎంప్లాయీ ఉండే, జాబ్ని రిజైన్ చేసుకున్నాడు, తర్వాత పెళ్ళి చేసుకోలేదు, తల్లి, రైట్. ఆయన ఇంకొక ఎంపీ కూడా ఆయనకు పెళ్ళి లేదు, ఆయన హైదరాబాదులో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ఉండే. ఆయనకు ఫోన్ చేసి రవి నువ్వు వచ్చేసే అని అంటే ఈయన రిజిగ్నేషన్ ఇచ్చి ఆడికి పోయిన తర్వాత ఏంది అని అంటే ఈయన రిజిగ్నేషన్ ఇచ్చి ఆడికి పోయేంత వరకు కూడా ఈయనని ఎందుకు రిజైన్ చేయమన్నాడో ఆయనకు తెలియదు. అంత బ్లైండ్గా రిజైన్ చేసిండు. ఒక్కరు కాదు, సుమారు 200-300 మంది వీసీకే కార్యకర్తలు జాబులకు రిజైన్ చేసి పార్టీకి ఫుల్ టైం పనిచేసే వాళ్ళు ఉన్నారు. 200-300 మంది, మామూలు విషయం కాదు. మన దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్మెంట్ అయిన తర్వాత మన వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తారు. కానీ అక్కడ అట్లా కాదు. గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, బ్యాంక్ మేనేజర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, సో జాబ్లకు రిజైన్ చేసి పార్టీకి ఫుల్ టైం చేసేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన మిత్రులే అందులో నెలకోసారి ఇంటికి పోయేవాళ్ళు ఉన్నారు. అంత చాలా కమిట్మెంట్. అంటే మనము ఒకనొక రోజుల లోపల కన్షిరామ్ సారు ఎంత డెడికేషను, ఎంత సాక్రిఫైసు, మదర్ చేస్తే కూడా చివరి రిచువల్స్కు పోకుండా ఎట్లా ఉన్నాడో అట్లాంటిది ఈ పార్టీలో చాలా సీరియస్గా ఉంటుంది, అంత డెడికేషన్. ఆయన ఇండియా అలయన్సు ఫార్మేషన్ లోపల ఆయన ఒక కీలకమైన ఆలోచనని చేసినటువంటి వాడు. అన్ని పార్టీలతోటి, ఆపోజిషన్ పార్టీస్, ఈ పార్టీస్ తోటి కూడా అద్భుతమైన రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఈయన ఏ అలయన్స్లో ఉన్నాడో వాళ్ళనందరినీ తిడతారు వీళ్ళు అపోజిట్, కానీ వీళ్ళ మీద క్రిటిక్ చేయలేరు. అంత సిస్టమేటిక్, అంత సిన్సియర్, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. స్వార్థం లేదు, సంపాదన లేదు, ఏది లేదు. సొంత అంటే ఏదో తండ్రి నుంచి వచ్చిన సొంత ఆస్తి ఉన్నది, కానీ ఏదున్నా పార్టీని. ఆయన పార్టీ ఆఫీస్, 2 పార్టీ ఆఫీసులు ఉంటాయి. ఒక పార్టీ ఆఫీసులో ఆయన స్టే ఉంటుంది, ఇంకో పార్టీ ఆఫీసు మామూలు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, ఇంకో పార్టీ ఆఫీసు ఒక రకమైనటువంటి క్యాడర్ వచ్చేటటువంటిది ఉంటుంది. ఏది ఓన్ లేదు, ఆయన వెహికల్ ఓన్ కాదు, ఏది కాదు, మొత్తం పార్టీ, సర్వస్వం పార్టీకి సంబంధించిందే ఉంటుంది. అయితే నేను నా ఫ్రెండ్స్ని తీసుకొని పోతే అక్కడ ఎంపీ ఏం చేస్తుండే, ఫ్లెక్సీ కడుతుండు. ఎంపీ ఎమ్మెల్యేలు టేబుళ్ళు, కుర్చీలు వేసుకుంటుర్రు, అవన్నీ సెట్ చేసుకుంటున్నారు. ఎవరన్నా ఇలానంటే ఆయన ఎంపీ, ఇగో వీళ్ళు 3 ఎమ్మెల్యేలు అని అంటే వాళ్ళు ఏంది అది కడుతుర్రు అని నన్ను అంటే, మరి మన దగ్గర కౌన్సిలర్ అయితే కూడా వాడు వాటర్ బాటిల్ కూడా తీసి అటు ఇటు పెట్టాడు, వాళ్ళది అట్లా ఉంటుంది వాళ్ళ వర్క్.
దే డోంట్ ఫీల్ టు వర్క్ ఫర్ దేర్ పార్టీ. నువ్వు అది నీ పార్టీ అనన్నా నీళ్ళు నువ్వు ఊడ్చుకోవడంలో పెద్ద ముచ్చటేముంది. నీ పార్టీ కోసం నువ్వు చాలా చేయాల్సినటువంటి అవసరం. అంటే తమిళ రాజకీయాల లోపల ఎంజి రామచంద్రన్ రాకముందు వరకు ప్రతి నాయకుడు ఇంక్లూడింగ్ కరుణ, అనాదురై వీళ్ళందరూ ఏ స్థాయిలో ఉన్నా సామాన్యంగా పనిచేయటం అనేది సహజంగా ఉంటుంది అన్నమాట. అది ప్రజలు చాలా ఇష్టపడతారు. అక్కడ నాయకుడు అని అంటే మన దగ్గర చూసినట్టుగా ఒక 10 కార్లు వరుసగా కాన్వాయ్ రావటము అట్లా కాదు. అక్కడ లీడర్ అంటే వేరే. నిజంగా ప్రజల లోపల, ప్రజల హృదయం లోపల గుడి కట్టుకున్నటువంటి వాడు నాయకుడు అక్కడ. అది చూస్తున్నారు అక్కడ, అందుకే అంతమంది వచ్చారు అక్కడ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇవాళ మాట్లాడిన 2-3 విషయాలే. ఈ 2-3 విషయాల్లో సామాజిక రాజకీయ అంశాలు అత్యంత ప్రధానమైనవి. రాజకీయాలు ఏ రాష్ట్రంలో ఎట్లా ఉన్నాయి, 2-3 రాష్ట్రాలు, కానీ ఎక్కడ ఎట్లా ఉన్నది, ప్రజల ఆలోచన ఏమిటి, రాజకీయ పార్టీలు ఏ ఎజెండాతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళితే బాగుంటుంది, పట్టభద్రులు కూడా ఏ విషయాలను ఆలోచించాలి అనే అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.